త్రిషి నీకు భర్త ఉండగా మీ బావను వెనకేసుకురావటం కరెక్ట్ కాదేమో చూసుకో. ఎరా జరుగుతున్న వాటి గురించి అంతా నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? అవును వీణా, నాన్న చెప్పింది కరెక్ట్. నువ్వు పదే పదే కార్తీక్ జపం చేయడం నాకు అసలు నచ్చట్లేదు. వీణా, నిజమేంటో నీకు తెలుసు. బావని నా నుంచి దూరం చేయాలని ఇలా అన్యాయంగా ఆరోపణల దాడి చేస్తున్నారు. తగ్గుద్దు వీణా, తగ్గితే నీ తల తీసేస్తారు వీళ్ళు. సైకలాజికల్గా నిన్ను డిస్టర్బ్ చేసి నీతో ఆడుకోవాలని చూస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కో. కాంట్రాక్టర్ విషయంలో నేను చెప్పిందే జరగాలి. స్టాప్ ఇట్. మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. ఈ కంపెనీలో నాకు కూడా అధికారాలున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నా చేతుల్లో కూడా ఉంటుంది. నా అనుమతి లేకుండా మీరే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కార్తిక్ ని బెంగళూరు వెళ్లకుండా ఎలాగైనా ఇక్కడే ఉండేలా నెమ్మదిగా కన్విన్స్ చేసి ఒప్పించాలి. కార్తిక్, వచ్చాక నన్ను చూస్తే సర్ప్రైజ్ అవుతాడు. దీనికి చెంప పగలగొట్టినా ఇంకా బుద్ధి రాలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ బావ దగ్గరకు వచ్చి సొంత పెత్తనాలు చేస్తుంది. అవును, వాళ్ళని తనకు తానే వచ్చిందా లేదంటే బావ పిలిస్తే వచ్చిందా? ఒకవేళ బావ మళ్ళీ ఒకటైపోయారా? ఏదో తేడాగా ఉందే. వ్యవహారం ఏంటో తెలుసుకుని వెళ్ళాలి. మాలిని, ఎంతసేపు అయింది వచ్చి? పిలవచ్చు కదా. దీని ఇల్లు అంటారా? ఇల్లంతా క్లీన్ చేసి సర్దుకోవచ్చు కదా. ఆ రోజు నేను వచ్చి క్లీన్ చేయబట్టే ఈ మాత్రమైన క్లీన్ ఉంది. కనీసం ఆంటీ లేనప్పుడైనా నీటిగా ఉంచుకోవాలి కదా కార్తీక్. ఈ ఇంటి కోడలైనట్టు మా బావ మీద కమాండ్ చేస్తున్నావేంటే? ఉండు, నేను సర్దుతాను. మాలిని, నీకెందుకు శ్రమ? నేను సర్దుకుంటానులే. ఏంటి ఇదా నువ్వు సర్దుకునేది? నేను వర్క్ లో బిజీగా ఉండి సర్దుకోలేదు. నాకు వర్క్ ఉంది, నువ్వు బయలుదేరు, నేను తర్వాత సర్దుకుంటాను.
నీతో మాట్లాడాలని వస్తే అప్పుడే వెళ్ళిపోమంటావేంటి? నీకిష్టమైనవన్నీ చేసి తినిపించాక వెళ్తాలే. మూసుకుని వెళ్ళవే. అవన్నీ చేయడానికి నాకు హక్కుంది. నీకే ఉందని తెగరెచ్చిపోతున్నావు. వచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ప్లీజ్ మాలిని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలా ఒంటరిగా రావటం ఎవరైనా చూస్తే బాగోదు. బయలుదేరు. ఏంటి అని అడగవా? ఏంటి? నేను నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు. నువ్వు బెంగళూరు వెళ్లే దాని గురించి మరొకసారి ఆలోచించమని చెప్దామని వచ్చాను. వెళ్ళిపోమండం మేనర్స్ అనిపించుకోదు కార్తీక్. నా బావకి నువ్వేంటే మేనర్స్ నేర్పించేది? మాలిని, మనల్ని ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ నువ్వు వెళ్ళు, తర్వాత కాల్ చేస్తాను కదా. నేను వెళ్ళను. ఎవ్వరేమనుకుంటారో అనుకోని. వాళ్ళకు కూడా నిజం ఏదో ఒక రోజు తెలియాలి కదా. వాట్? ఏం లేదులే. దాంతో మాట్లాడండి బావా. బయటికి తోసే. మాలిని ప్లీజ్. మాలిని అరే పద, వెళ్ళు. నేను వెళ్ళను ప్లీజ్ కార్తీక్. వెళ్ళు మాలిని. చెప్పేది విను. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? అదంతేలే. బెంగళూరు వెళ్ళిపోదామన్న ఆలోచన మానేసి నువ్వు ఆఫీస్కి ఎందుకు రాకూడదు కార్తీక్? ఒకవేళ బెంగళూరు వెళ్దామని ఫిక్స్ అయితే నేను కూడా నీతో వచ్చేస్తాను. నాకు ఆన్సర్ కావాలి కార్తీక్. నన్ను ఆఫీస్లో చూస్తే శ్రీ డిస్టర్బ్ అవుతాడు. ఇప్పటిదాకా జరిగిన గొడవలన్నీ చాలు. రిపీట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వేద హెల్త్ విషయంలో శ్రీ ఇప్పటికే బాగా నలిగిపోయాడు. ఇలాంటి టైంలో నేను శ్రీకి ఎదురుపడి ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. అందుకే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి. అమ్మ మీద నా మీద నిందపడేలా చేసిందెవరో కనిపెట్టాలి. మేము నిర్దోషులమని శ్రీ తెలుసుకునేలా చెయ్యాలి. వేదాకి పుట్టబోయే బిడ్డ కోసం, శ్రీ కోసమే నా ఈ అజ్ఞాతవాసం. నీ గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది కార్తీక్. కానీ ఈ గొడవలన్నింటికీ దూరంగా వెళ్ళిపోతేనే నాకు కూడా బాగుంటుందనుకో. నా కోసమైనా మీ అమ్మ కోసమైనా ఒక్కసారి ఆలోచించు కార్తీక్. నేను వెళ్ళొస్తాను కార్తీక్.